వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మోదో బుట్టేలే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? కుమారి. కుమారి గారు ఎక్కడి నుండి? రాజమండ్రి. కరెక్టే. అబ్బా, నేను గెస్ట్ చేసేస్తున్నాను ఇంకా. ఎలా ఉన్నారు కుమారి గారు? మాకు లక్కీ ద్వారా రాకపోతే మీరు గెస్ట్ ఏంటి? రోజు మా మాటలు బట్టి మీరు చెప్పేస్తారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. భోజనం చేశారా? అయిపోయింది. ఏం చేశారు? లేదు, బెండకాయ. బెండకాయ పులుసా, కర్రీనా, ఏంటది? పులుసు పులుసు పులుసు. ఓకే. ఎలా ఎండలు? సాంబారు. సాంబారు, బెండకాయ పులుసు కూర. సాంబారు, బెండకాయ పులుసు కూర రెండు. ఓకే. ఏంటి క్లైమేట్ ఎలా ఉంది? బాగా వేడుందా? బాగా. బా, ఎలాగో బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు అసలు. చాలా వేడి. ఎక్కడ మబ్బు కూడా రావట్లేదు. రాత్రి కూడా వేడిగాలే. అవును, నైట్ టైం కూడా వేడిగాలి. ఇక్కడ కూడా అలా. ఇక్కడ అసలు చెమటలు పట్టమంటారు కానీ ఈ ఇయర్ బాగా చెమటలు పడుతున్నాయి అందరికి బయటకు వెళ్తుంటే. బాగా ఉంది మా అసలు బాగా. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ఉందని అర్థమవుతుంది. సరే, మరి ఏమో పాట పాడుతున్నారా? ఏమన్నా టిప్ చెప్తున్నారా? ఓకే ఓకే, చెప్పండి. మరి ఇడ్లీ పిండి ఎక్కువ కాలం, ఎక్కువసేపు 2 రోజులు 3 రోజులు ఉంటే గట్టి పడిపోతాయి కదా ఇడ్లీలు. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అప్పుడు నూనె 2 చెంచాలు నూనె పెట్టి కలిపే పిండిలో మెత్తగా ఉంటాయి. 3 రోజులు 4 రోజులైనా. ఓకే. ఇడ్లీ పిండి ఒక 2-3 రోజుల తర్వాత కూడా ఇంకేసి ఇడ్లీ వేసుకోవాలని అనుకుంటే కనుక గట్టి పడకుండా ఉండాలంటే 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఇడ్లీ వేసుకుంటే కనుక గట్టిగా లేకుండా మెత్తగా స్మూత్గా వస్తాయి. మెత్తగా ఉంటాయి. ఓకే, డన్. మీరు ఒక టిప్ చెప్పారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అడిగమ్మా. క్వశ్చన్ వచ్చేసి, మన కాళ్ళ గోర్ల కన్నా చేతి గోర్లు ఎన్ని రెట్లు వేగంగా పెరుగుతాయి? అయ్యో బాబో, ఇంత పెద్ద క్వశ్చన్. అయ్యో, ప్రశ్న పెద్దదే, ఆన్సర్ చాలా చిన్నది. మన కాళ్ళ గోర్లు కన్నా చేతి వేళ్ళు ఎంత తొందరగా పెరుగుతాయి? ఎన్ని రెట్లు వేగంగా పెరుగుతాయి చెప్తాం కదా. 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు ఇలా చెప్తాం కదా. ఎన్ని రెట్ల? కాదు, 5 రెట్ల. నెక్స్ట్. 2. నెక్స్ట్. 3. నెంబర్లు చెప్పుకుంటారండి, 1, 2 అని. అయ్యో, ఏదో ఒకటి చెప్పండి ఫైనల్గా ఆన్సర్. 3 తిప్పేసే. నెక్స్ట్. 3, 2 అంతేకంటే ఎక్కువ లేదు. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది 3 తర్వాత. ఇంక నెంబర్స్ ఉండవా ఏంటి అసలు? ఆ 2, 3 తప్ప మీకు ఏ నెంబర్లో నచ్చలేనట్టున్నాయి. నేను నెక్స్ట్ అన్నాను కదా, ఇంకో నెంబర్ చెప్పుంటే మీరు వాళ్ళ విన్నర్ అయ్యేవాళ్ళు. బట్ మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి కుమారి గారు. ఏం కాదు, నెక్స్ట్ అన్నప్పుడు కొంచెం ఆలోచించి చెప్తారేమో అనుకున్నాను కానీ మీరు ఫిక్స్ అవుతారని అనుకోలేదు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేద్దాం, ఏం కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుండి? వరంగల్ నుంచి అండి. వరంగల్ నుండి. ఏం చేస్తూ ఉంటారు? గతంలో కాల్ చేశారా? చేశారు, చాలా సార్లు చేసినా మనకి విన్ అవుతలేదు. విన్ అవ్వట్లేదు ఎందుకంటారు? ఇక్కడ లక్కీ డిప్ దగ్గర ఆగిపోతుందా? లక్కీ డిప్ కూడా రాలేకపోతున్నాను. అక్కడ వరకు కూడా రావట్లేదా? ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ అయినా రాలేదు. అయ్యో. ఇక ముందు కాలర్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసా? తెలీదండి. తెలీదా? ఏమడిగారు? ఏదో గోల్డ్ కోసం అడిగారు. గోర్లే. మన కాళ్ళ గోర్లు కంటే చేతి గోర్లు ఎన్ని రెట్లు వేగంగా పెరుగుతాయని అడిగాను. కాళ్ళ గోల్డ్ కంటే చేతి వేరు గోర్లు. అది మీ క్వశ్చన్ కాదులేండి, విన్నారేమో అని అడిగాను. వినలేదు కాబట్టి ఓకే, వదిలేసేయండి. విన్నాను. మీకైనా తెలుసా ఆన్సర్ అని అడిగా. అవునవును, తెలియదు కానీ తెలియదండి. ఓకే, సరే అయితే. మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? టీవీ చూస్తామండి. రోజు టీవీ చూస్తారు అంతే? ఏంటి సీరియల్స్ చూస్తారా బాగా? సీరియల్స్ చూస్తాను. సీరియల్స్ బాగా చూస్తారు. సాయంత్రం అంతే మొత్తం మధ్యాహ్నం నుంచి స్టార్టా, సాయంత్రం స్టార్టా సీరియల్స్? లేదు, ఇదే అని ఉండదు, ఎప్పుడైనా చూస్తాను. ఎప్పుడైనా సరే సీరియల్ ఉంటే చాలు మనకి. అవునవును. అయితే ఇప్పుడు సీరియల్లో పాట పాడతారు ఇప్పుడు? పాటలు పాడి చెప్తానండి. చెప్పండి. ఈ మనకి అరికాళ్ళు మంటలు వచ్చినప్పుడు నువ్వులు రాస్తే మర్దనా చేస్తే మంటలు తగ్గి నిద్ర త్వరగా వస్తుంది నైట్ రాసుకుంటే. ఓకే, నైట్ పూట అరికాళ్ళు కనుక మంటలుగా ఉంటే నువ్వుల నూనె రాసుకుని కాస్త మర్దనా చేసుకుంటే తగ్గుతుంది. అవును.
ఓకే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. కొంచెం ఈజీగా అడగండి. ఇమేజ్ కావాలా, క్వశ్చన్ కావాలా మీకు? వచ్చినాయండి. క్వశ్చనే కావాలి. సరే, క్వశ్చనే అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, నేరేడు పండ్లను తిన్న వెంటనే దేనిని అస్సలు తీసుకోకూడదు? నేరేడు పళ్ళు తెలుసు కదా, వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి వస్తాయి అనుకుంటా, మేబీ దగ్గరలో. అవును, నేరేడు పళ్ళు తిన్న వెంటనే ఇదేమి తినకూడదా? కొంచెం క్లూ చెప్పండి. అది మన ఇంట్లో డైలీ ఉంటుంది, డైలీ కొనుక్కుంటాం. డైలీ కొనుక్కుంటాం. చికెనా? చికెనా? డైలీ మీరు ఇంట్లో డైలీ చికెన్ తింటారు మీరు? చికెన్ కాదు, క్లూ ఇవ్వండి కొంచెం. 2 అక్షరాలు ఉంటుంది. 2 అక్షరాలు. లేచింది. పాలు. పాలా? పాలు కాకుండా ఇంకే ఆప్షన్ లేదా? లేదండి, అదే అనుకున్నా. కాకపోతే క్లూ ఇవ్వండి కొంచెం. చాలా రోజులు విన్ అవుతలేదు మనం. విన్ అవ్వట్లేదు మనం. కానీ ఆన్సర్ ఏంటి? ఫైనల్గా ఒక ఆన్సర్ చెప్పండి. హలో, పాలు. పాలు. పాలా? పాలైతే కరెక్ట్ ఆన్సరే. కంగ్రాచులేషన్స్. రెడీగా మన నెక్స్ట్ కాలర్ ఎవరినో చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. పద్మ. మీ పేరు? పద్మావతి. ఓ, పద్మావతి గారు కాల్ చేశారు. ఎక్కడి నుండి? హైదరాబాద్. హైదరాబాద్ నుండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా అండి. భోజనం చేశారా? చేశానండి. చేశారు. ఏం చేశారు? పప్పు, టమాటా పప్పు. టమాటా పప్పు చేశారా? ఓకే. గతంలో గుమ్మడి వడియాలు. ఎండు రొయ్యలు. గుమ్మడి వడియాలు. గుమ్మడి వడియాలా? ఓకే, దానికి కాంబినేషనా? ఓకే, పప్పు టమాటాకి కాంబినేషన్ గుమ్మడి వడియాలు. ఓకే, మరి ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు కొత్తవా పాతవా అవి? కొత్తగా పెట్టారా గుమ్మడి వడియాలు? మొన్న 15 రోజులు అయింది. ఓకే, అందుకే టేస్ట్ చూస్తారు వెంటనే. చాలా బాగా కుదిరింది. బాగా వచ్చినాయా? బాగా వచ్చింది. ఓకే, సరే అయితే మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? టిప్ చెప్తున్నారా, పాట పాడుతున్నారా? లేదు, చిట్కా చెప్తా. చిట్కా చెప్తారు, చెప్పండి. సోపు, జీలకర్ర, ధనియాలు నైట్ నానబెట్టుకొని పొద్దుట కొంచెం వేడి చేసుకుని తాగితే వేసవికాలం పొలవ చేస్తుంది, గ్యాస్ ఫామ్ అవ్వదు. ఓకే, సోంపు, జీలకర్ర, ధనియాలు నైట్ వాటర్లో నానబెట్టి ఉదయం కాస్త వేడి చేసి అవి వాటర్ తాగితే కనుక బాడీ కూల్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. మంచి టిప్ చెప్పారండి. మీకోసం నేను కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. క్వశ్చనా స్క్రీమా? మీకు ఇమేజ్ కావాలా? ఓకే, ఇమేజ్ కావాలంటున్నారు కాబట్టి మీకోసం ఇమేజే వస్తుంది. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ వస్తుంది. మీరు టీవీ చూస్తున్నారా? చూస్తున్నా. ఓకే, అయితే ఇమేజే వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ చూసి చెప్పండి. ఈజీగా అవ్వాలి. ఈజీగా ఇమేజ్ అయితే వచ్చింది. మీకు వచ్చిందా? ఇంకా రాలే. ట్రావెలింగ్లో ఉన్నట్టుంది అయితే. ఇప్పుడు ఇంకా రాలే. ఇంకా రాలేదు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చింది. 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 ఎవరు? ఎన్ని అక్షరాలు ఉంటాయి? 5 అక్షరాలు ఉంటాయి. 5 అక్షరాలు. 2 అక్షరాలు ఒకటి, 2 అక్షరాలు ఒకటి, 3 అక్షరాలు ఒకటి. 2 అక్షరాలు ఒకటి, 3 అక్షరాలు ఒకటి. ఫస్ట్ లెటరు. ఎవరు? ఫస్ట్ లెటరు కాదు. ఫస్ట్ లెటర్ కావాలా మీకు? ఫస్ట్ లెటర్ ఎన్ తో స్టార్ట్ అవుతుంది. తెలుగు. తెలుగు అంటే నా. కాదు, అవి 4 అక్షరాలే. 5 అక్షరాలు. నా నాతో స్టార్ట్ అవుతుందని చెప్పాను, కానీ టైం అయిపోయింది. రివీల్ చేద్దాం, చూడండి ఎవరు అన్నది. అయ్యో, రివీల్ చేయరా? ఫోటో తీసేస్తే ఎట్లా? ఇమేజ్ మాకు తెలియాలి కదా ఎవరున్నదన్నది. అది చూసారు ఇప్పుడు ఎవరు వచ్చారో? నా అంటే నైనదారు ఒక్కళ్ళే లేరు, ఇంకా ఉన్నారు చాలామంది. మీరు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి పద్మావతి గారు. ఏం కాదు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో, నమస్తే అండి.
నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పద్మ అండి, ఉప్పల్ నుంచి, బోడుప్పల్. పద్మ గారు బోడుప్పల్ నుంచి. అవునండి. నా పేరు కూడా పద్మనే. అవును అవును, మీ పేరు కూడా పద్మని. ఇద్దరు పద్మలు. ఆల్రెడీ అంతకు ముందు ఒక పద్మావతి గారు కాల్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పద్మావతి గారు వచ్చారు. పద్మావతి పేర్లు ఎక్కువ ఉన్నాయి. అవును, మన మంచి వాళ్ళం. అదే అందుకని మన పేరుకి ఒక చాలా వాల్యూ ఉంది, తెలుసా మీకు? అవును అవును, వాల్యూ చాలా ఉంది. చాలా వాల్యూ ఉంది. ఏంటది? వెంకటేశ్వర స్వామి భార్య అన్నట్ట. ఇంకా ఇంకా అంటే ఇంకా అంతే, నాకు ఐడియా రావట్లేదు. అంతేకాదు, చాలా పెద్దది. ఎవరైనా సరే గొప్ప గొప్ప వాళ్ళందరికీ మన పేర్లతోనే బిరుదిస్తారు. అవును, మన పేరే మనకి బిరుదు. అవును, పద్మశ్రీ అంటారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అన్ని కూడా మన పేరుతోనే స్టార్ట్ అవుతాయి, పద్మశ్రీ దగ్గర నుంచి. అవును, అంటే మనకు బిరుదులు అక్కలే, మన పేరునే వాళ్ళకి బిరుదులుగా త్యాగం చేస్తున్నామంటే మనం చాలా వాల్యుబుల్. అవును అవును, చాలా. ప్రతి వాళ్ళకి అవార్డులు ఇచ్చేటప్పుడల్లా పద్మ మన పేరుతోనే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి. అవును, మనకి అవార్డ్స్ అక్కర్లే, మన పేరే ఒక పెద్ద అవార్డు మనకి. అవునండి, అంత మంచి పేరు మనది. అవును. ఓకే, ఈ భోజనం చేశారా పద్మ గారు? అయిందండి. ఏం చేశారు వంట? ఈ రోజు పాలకూర పప్పు, దోసకాయ, మళ్ళీ క్యాబేజీ పచ్చడి. బా, కాంబినేషన్స్ అన్ని అన్ని, అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం. ఓకే, పెరుగు పెరుగు, పెరుగులోకి ఎలాగో దోసకాయ పచ్చడి ఉంది. అవును, సరిపోయింది. మొత్తం కాంబినేషన్ అయి కొంచెం అయిపోయింది, భోజనం అయిపోయింది. అవును. ఎందుకు ఎప్పుడైనా సరే భోజనం చేసాక పడుకుంటారా, పడుకోరా మీరు? నేను కొంచెంసేపు టీవీ చూస్తానమ్మా, న్యూస్ చూస్తా, పడుకుంటా మళ్ళీ లేచి ఇదిగో మీ ప్రోగ్రాములు, మీ బీఆర్కే న్యూస్ ప్రోగ్రామ్. భోజనం చేసి ఒక 10 నిమిషాలు అలా పడుకుని మళ్ళీ ప్రోగ్రామ్ కి స్టార్ట్ అవుతారనమాట. స్టార్ట్ అవుతాం, ఎనర్జీ కావద్దు. ఓకే ఓకే, భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని ప్రోగ్రామ్ కి స్టార్ట్ అవ్వాలి. దయ చేయొద్దు, ఎప్పుడు దొరకదమ్మా. దగ్గర 1 year నుంచి ట్రై చేస్తున్నా కానీ దొరకదు. మొన్న ఒక రోజు దొరికింది, అయితే టైం అయిపోయింది, కాల్ తీసుకోవాలి. అయ్యో, అవునా? ఓకే, ఇది రెండోసారి వచ్చింది. ఓకే సరే, ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా టిప్ చెప్తారా? టిప్ అంటే చెప్తా, చెప్పండి. ఇప్పుడు కూరలలో ఉప్పు అది ఎక్కువ అవుతుంది కదా, ఒక్కోసారి ఉప్పు గాని పులుపు గాని కారం గాని ఎక్కువ అయినప్పుడు కొంచెం చక్కెర, పంచదార గాని బెల్లం గాని కలిపితే సరిపోతుంది, ఈక్వల్ అవుతుంది అన్ని. ఏ కూరలను ఉప్పు ఎక్కువైతే బెల్లం కానీ పంచదార కానీ ఉప్పు కారం పులుపు ఏవి ఎక్కువైనా సరే ఏమి వేయాలన్నారు? ఉప్పు కానీ బెల్లం అంటే బెల్లం తినేటోళ్ళు బెల్లం కొంచెం వేసుకోవచ్చు, లేదంటే చిటికడ చక్కెర చల్లితే అన్ని ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అవుతాయి, కొంచెం లైట్ గా వేసుకోవాలి, ఎక్కువ కాదు, లైట్ గా వేసుకోవాలి. మంచి చిట్కా చెప్పారు. నేను కూడా నాకు తెలియనప్పుడు ఒకసారి చేపల కూరలో కారం ఎక్కువైందని ఎక్కువ బెల్లం వేసాను, బట్ తిన్నవాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. నేను అట్లనే ఎక్కువ వేసా, కానీ పరిస్థితి వేరేగా ఉంది అక్కడ. ఓకే, మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ వచ్చేసి, పట్టాలు లేకుండా నడిచే రైళ్లను కనిపెట్టిన దేశం పేరేంటి? పట్టాలు లేకుండా నడిచే రైళ్లు, ట్రైన్స్ నడుస్తాయి, వాటికి పట్టాలు ఉండవు. నేను ఎక్కడ చూడలేదు, వినడం కూడా లేదమ్మా. ఉన్నాయి. ఒక దేశం 2 అక్షరాలతో వచ్చే దేశం. జపాన్ 2 అక్షరాలు. రెండే 2 అక్షరాలు. ఇంకా 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 అంటే జపాన్, చైనా, రెండే 2 అక్షరాలతో వస్తుంది ఒక పేరు. చైనా కాదా? చైనానే, జపాన్ కానీ చైనా. జపాన్ అంటే 3 అక్షరాలుగా. చైనా అమ్మా, చైనా అనేది చైనా ఫిక్స్ చేయాలా, మారుస్తారా? చైనానే. మీరు చెప్పిన చైనా అయితే కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ పద్మ గారు.
రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాధా. రాధ గారు నిన్నారు మొన్న కాల్ చేసినట్టు గుర్తు. మొన్న చేశాను కానీ నేనేం చెప్పలేకపోయాను. అవును, అయ్యో మొన్న చేశారు. చాలా బాగుండారు ఈరోజు మీరు. అవునా? నీ డ్రెస్ చాలా బాగుంది. దిష్టి ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి. నిజంగా చాలా అందంగా ఉన్నారు మేడం మీరు ఈరోజు. థ్యాంక్ యూ అండి. ఉన్నారు. బా, అంటే ఇది హాఫ్ సారీ కదా, కొంచెం అలా కనిపిస్తుంది. అసలు నాకైతే నిన్నే చూడాలనిపిస్తుంది. బా, బాగుండారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎలాగైనా సార్ మీరు గెలవాలి ఖచ్చితంగా. క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. ఇమేజ్ పాతది ఇమేజ్ ఇస్తే గెలుస్తా, లేకపోతే అయినా నిన్ను చూశాను నాకు అదే సార్ నీతో మాట్లాడి. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూసి ఇంకా అక్కడ ఆపేశారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజం పవట్లు కాదు కానీ నీకు డ్రెస్ చాలా బాగుంది మేడం నీకు ఈరోజు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భోజనం చేశారా ఇంతకీ? ఈ రోజు బయట భోజనాలు, మా గుడిలో పూజలు జరుగుతుంటే ఓకే, గుడికి వెళ్ళి వచ్చి ఇంకా టీవీ చూస్తా కూర్చున్నాను, ఫోన్ కలిసింది. ఎండ బాగా ఎక్కువ ఉంది కదా? చాలా ఎక్కువ ఉంది. భోజనం చేసొచ్చు కూర్చున్నారు. ఆ సరే అయితే ఒక పాట పాడేస్తే నేను క్వశ్చన్కి వెళ్తా. టిప్ చెప్తాను. టిప్పే చెప్తారే, వాళ్ళందరూ టిప్సే చెప్తున్నారు, చెప్పండి. నువ్వు ఎక్కువ అడగవు కాబట్టి నీకు ఆ చనువు అనమాట. మాకు పాటలు రావని చెప్పడానికి ధైర్యంగా చెప్తాం నీతోటి. ఓకే. బ్రూ కాఫీ బాగా టేస్ట్ రావాలంటే బ్రూ కొంచెం సాల్ట్ కలుపుకొని, అదే కాఫీ పొడి, అదే బ్రూ కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని తాగితే బాగుంటుంది మేడం. కాఫీ మరి పాలు ఇరుగువా? మనము పాలు కాగబెట్టినాక కదా చక్కెర ఇది కాఫీ పొడి కలుపుతాం కదా. ఓకే, అప్పుడు మరి పాలు వేస్తే ఏమి విరగదా? విరగవు, కొంచెం చిటికెడు కొంచెం వేస్తాం, టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, ఇది కొత్త చిట్కా, నేను కూడా వినలేదు. కాఫీ కలుపుకునేటప్పుడు షుగరు, కాఫీ పౌడర్ వేస్తాం, దాంతోపాటు కొంచెం సాల్ట్ లైట్గా వేసి బాగా కలిపి ఆ తర్వాత పాలేయండి. విరిగితే నాకు సంబంధం లేదు, ఇదంతా రాధగారి టిప్పు. పాలైతే విరగవు, టేస్టీగా ఉంటుందంట. ఇది ఎవరైనా టిప్పు ఫాలో అయిన తర్వాత నాకు చెప్పండి, రేపైతే నేను ఒకసారి ట్రై చేస్తాను కాదనకుండా. అసలు నిజంగా ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తాను మీకోసం. చెయ్యండి, ఈసారి మళ్ళీ నాతో మాట్లాడండి మీరు. ఖచ్చితంగా నేను చెప్తాను. నేను తాగిన తర్వాత మీకు ఖచ్చితంగా లైవ్లో చెప్తాను ఈ విషయాన్ని. ఓకే, మీకోసం. ఓకే, ఇస్తే చెప్తా, లేకపోతే లేదు. ఓకే, క్వశ్చన్ వస్తుంది మీకోసం. ముందు కాలాన్ని అడిగిన క్వశ్చన్ విన్నారా? విన్నాను. పద్మ గారిని అడిగిన క్వశ్చన్ విన్నారా? విన్నాను. ఓకే, డన్. ఆ ఆన్సర్లో ఒక ఆన్సర్ ముందు చెప్పి క్వశ్చన్ తర్వాత అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇమేజ్ ఇవ్వచ్చు కదా నాకు. ఇమేజే కావాలా? క్వశ్చన్ వద్దా? క్వశ్చన్ నేను చెప్పలేను. ఇమేజ్ అయితే ఇంకేదో పాత అయితే చెప్తాను, కొత్త అయితే చెప్పలేను. ఓకే సరే, మీకోసం ఇమేజ్ ఇవ్వమని చెప్దాం. అయితే ఇమేజ్ ఇవ్వండి, ఇమేజ్ ప్లీజ్. రాధ గారి కోసం ఇమేజ్ వచ్చింది. ఒక హీరో వచ్చారు. ఇంకా ఇక్కడ రాలేదు. మాకు వచ్చారు హీరో. వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చారు. ఎవరా హీరో? విజయ్. ఏ విజయ్? తమిళ హీరో విజయ్. తమిళ హీరో విజయ్నా? మన తెలుగు హీరో విజయ్నా? ఏమో విజయ్ అనుకుంటున్నా, ఎవరో అర్థం కావచ్చు. పేరు మాత్రం విజయ్ ఫిక్స్డ్. మీకు ఈ ఆన్సర్ చెప్పారు విజయ్ అని మాత్రం తెలుసు, ఏ హీరో విజయ్ తెలియదని ఎలా చెప్తున్నారు? అంటే నేను మనిషి తెలుసు కానీ తెలుగా తమిళ అని తెలీదు. చూస్తుంటాను ఇతనికి. ఓకే, అందుకే పేరు తెలుసు నాకు కరెక్ట్ గా. మన తెలుగు అతనా తమిళ అతనా అని తెలీదు. సినిమాలు చూశారు. ఒక సినిమా పేరు చెప్పండి, ఈ విజయ్ సినిమా పేరు. మర్చిపోయాను మేడం, గుర్తు రావట్లేదు. ఈ ఫోన్ టెన్షన్ లో నాకేం గుర్తు రాదు. ఫోన్ టెన్షన్లో మాత్రం పేరు గుర్తుంది, మాత్రం సినిమా పేరు మాత్రం గుర్తులేదు, మాత్రం
మొత్తం మీద మీరు చెప్పిన ఆన్సర్ అయితే విజయ్. అసలు విజయ్ అవునా కాదా, మన తెలుగు విజయ తమిళ విజయ్ చూద్దాం. అబ్బా తొందరగానే రివీల్ చేశారు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా రాధా గారు? ఆ, ఆ, ఉన్నారా? రివీల్ అయిందా? ఆ, ఉన్నాం. రివీల్ అయింది, మీకు కనిపిస్తుందా? ఆ, తమిళ్ తమిళ్ తమిళ హీరో విజయ్. మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. పద్మమ్మ. దేవి. దేవి గారు ఎక్కడి నుండి? పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండ. పెనుగొండ నుండి దేవి గారు. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా? భోజనం చేశారా? అయిపోయింది, భోజనం అయిపోయింది. ఏం చేశారు? వంట ఏం చేశారు? బెండకాయ పెరుగు పచ్చడి. ఓహో, బెండకాయ పెరుగు పచ్చడి. గతంలో చాలాసార్లు కాల్ చేసినట్టున్నారు. ఆయన విన్నావలేదమ్మా. విన్నావలేదు. క్వశ్చన్కి ఆన్సర్ చేశారా? లక్కీ డిప్లో పోయింది. లక్కీ డిప్లో పోయిందా? ఓకే, మరి ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నారు? టిప్ ఏదని చెప్తున్నారా? టిప్ అంటేనమ్మా, ఇప్పుడు కంటి సమస్యలు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి వయసు నిమిత్తం లేకుండా వస్తున్నాయి కదా. మనం ఉదయం లేవగానే మన నోట్లో లాలాజనం ఉంటది కదా, అంటాం కదా లాలాజనం. అది తీసి 2 కళ్ళకి కూడా మన కాటికి పెట్టుకున్నట్టు లోపలంతా రబ్ చేసి కాసేపు ఉండి అప్పుడు బ్రష్ చేసుకుంటే కంటి సమస్యలు మెరుగవుతాయి. ఓకే, ఈ టిప్ నేను ఎక్కడో చదివాను కూడా, మీరు చెప్పింది. అవును, మంచి టిప్ అయితే చెప్పారు మీరైతే. కళ్ళ సమస్యలు త్వరగా తగ్గడానికి, రాకుండా ఉండడానికి కూడా మంచి టిప్ ఇది. రైట్, మీకోసం నేను వాడుతున్నాను, రోజు చేస్తున్నాను. మీరు రోజు చేస్తున్నారా? చేసింది చెప్పాలి, మనం చెయ్యని చెప్పకూడదు కదమ్మా. ఓకే, వెరీ గుడ్. ఎలా అనిపించింది? ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను అప్పుడే 1 నెల అవుతుంది. ఓకే, నెల నుంచి చేస్తున్నారు. ఓకే, మీకు ఆల్రెడీ ఏమైనా కళ్ళకి సంబంధించి సమస్యలు ఏమి ఉన్నాయా? ఏమీ లేవా? కళ్ళ సమస్య సైట్ ఉందమ్మా నాకు. ఓకే, ఇప్పుడు ఏమైనా కాస్త ఏమైనా మెరుగైందా? పర్వాలేదు, సైట్ ఉంది. హెడేక్ కూడా వస్తుంది తీవ్రంగాను. కాస్త తగ్గిందా ఏమన్నా? నెల రోజుల నుంచి చేస్తున్నారుగా. కొంచెం పర్వాలేదమ్మా, పర్వాలేదు. హెడేక్ తగ్గింది. ఓకే, ఇంకా మెల్లగా అది కూడా తగ్గుతుందిలేండి. మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈజీగా అడుగమ్మా. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు విన్న కాలర్స్ ఆన్సర్స్ వింటే అందులో ఒక ఆన్సర్ వస్తుంది మీకు. క్వశ్చన్ వచ్చేసి, సోనీ కంపెనీ ఏ దేశానికి చెందినది? మనం టీవీలు కానీ సోనీ కంపెనీ వాడతాం, ఏసీలకు కానీ ఉంటాయి. సోనీ కంపెనీ ఏ దేశానికి చెందింది? అమెరికా కాదు. నెక్స్ట్. జపానా? నెక్స్ట్. కొంచెం క్లూ అమ్మా. 3 అక్షరాలే ఉంటుంది. జపాన్. ఎందుకని ఫిక్స్ అయిపోయారు అలా జపాన్ అని? మా వారు చెప్పారమ్మా. పక్కనా? పక్క. ఇంకేమైనా ఆన్సర్ చేంజ్ చేసుకోవాలంటే కొంచెం టైం ఉంది, మరి చేంజ్ చేసుకోవచ్చు మీరు. జపాన్. మా వారు టీచరు. ఫిక్స్డా? హలో, ఫిక్స్ అమ్మా. మార్చేది లేదు. లేదు. ఓకే, ఒక్కసారి మరి ఆలోచించుకోండి. లాస్ట్ టైం అయిపోయింది. బట్ ప్రజెంట్ మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇప్పుడైతే నలుగురు విన్నర్స్ అయితే విన్ అయ్యారు. నలుగురిలో ఒక్కరి పేరు మాత్రమే అనౌన్స్ చేయబోతున్నాను. ఆ నలుగురిలో ఎవరు వస్తారనేది అయితే నాకు తెలియదు పూర్తిగా. ఎవరిది వచ్చినా సరే హ్యాపీ ఫీల్ అవ్వండి, రాకపోయినా సరే నెక్స్ట్ టైం మీరే వస్తారు కాబట్టి హ్యాపీ ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వద్దు ఎవరు. ఒక్కటైతే తీస్తున్నా. అబ్బా రాధా గారు, కంగ్రాచులేషన్స్.
రైట్, ఇక రాధా గారు ఎప్పటి నుంచో మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఇవాళైతే మీరే విన్నర్. ఈ రోజు విన్నర్ వచ్చేసి రాధా గారు. మరొకసారి కంగ్రాచులేషన్స్. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.